ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్ సబ్మర్సిబుల్స్ ఉమ్, అవి సౌండ్లెస్ యాక్చువల్గా. ఉమ్, మనం ఆన్ చేసిన తర్వాత 5-10 మినిట్స్ తర్వాత ఏదో సందర్భంలో మనం వేరే యాక్టివిటీ ఉన్నామంటే అదే ఇది మర్చిపోతాం. మర్చిపోతాం. ఉమ్, ఎందుకంటే ఇది సౌండ్ కూడా ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో వీక్లీ 3 to 4 టైమ్స్ వాటర్ ఓవర్ఫ్లో అని ఇల్లు అయితే ఉండదు మేడం. ఉండదు, ఇది అస్సలు ఉండదు. సర్వసాధారణం. ఉమ్, మనం ఎంత బాగా వాటర్ గురించి మాట్లాడుతున్నా కానీ అది మర్చిపోతాం మేడం. సో అవును. ఎవరైనా కానీ ఎందుకంటే మళ్ళీ అది ఎప్పుడు sound ఉంటుంది. గుర్తొస్తాయంటే మనం ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు వాష్రూమ్ లో ఉన్నప్పుడు నీళ్లు Yes. రాకపోతే Yes, ఇప్పుడు మరి మోటార్ వేయాలని అప్పుడు గుర్తొచ్చి Yes. మోటార్ వేస్తాం, yes. మళ్ళీ వేసి మళ్ళీ ఏదో పనిలో పడి మళ్ళీ మర్చిపోతాం. ఎస్ మ్యామ్. దీనివల్ల Okay. ఏమవుతుందండి మేడం, దీనివల్ల నాట్ ఓన్లీ మనం వాటర్ మర్చిపోవడం లేకపోతే మోటార్ బర్న్ అవటమే కాకుండా ఉమ్, మన అప్లయన్స్ మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మనకి గీజర్స్ కావచ్చు, మనకి వాషింగ్ మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటర్ రిలేటెడ్ ఎక్కువ అప్లయన్సెస్. ఓకే. వాటర్ లేకుండా ఇవి వర్క్ చేయవు. ఉమ్, వీటికి వాటర్ ఉంటేనే ఇటు పర్పస్ ఉంటుంది, లేకపోతే ఇవి హీటర్స్ బర్న్ అవ్వచ్చు, మోటార్ బర్న్ అవ్వచ్చు. ఓకే. సో వాటర్ అనేది 24/7 ఉండాలి ఉమ్, అండ్ ప్రజలు కూడా ఉండాలి. సో ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే మనకి ఆల్వేస్ మినిమం 50% వాటర్ని 24/7 మెయింటైన్ చేసే విధంగా ఇది టేక్ కేర్ చేసుకుంటుంది. ఉమ్, దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రెజర్ కరెక్ట్గా ఉంటుంది. ఈ హోమ్ అప్లయన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి త్వరగా సర్వీస్ రాకుండా ఉంటాయి. సో దీనివల్ల మనకి నాట్ ఓన్లీ పవర్ బిల్ సేవ్ అవడమే కాదు, అప్లయన్స్ బర్న్ అవ్వకుండా ఉండడం వల్ల కూడా మనకి మనీ సేవ్ అవుతుంది. ఉమ్. హౌస్ ఓనర్కి ఒక కంఫర్ట్నెస్ ఇస్తుంది, మనీ సేవ్ చేస్తుంది.